రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలో వేయకండి అని తాము అదానికి లేఖ రాసమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదాని నుంచి 100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దన్నారు రేవంత్ రెడ్డి. అదాని ఇచ్చిన 100 కోట్లు విరాళాన్ని తిరస్కరించినట్లు ప్రకటించారు. అదాని నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించిందని ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రభుత్వ ఖాతాలోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదాని గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్నమన్ననే ఏటీబీ కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదాని. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట గాని వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి ఉత్తరం ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. పెళ్లికి పోతున్నావో, పేరంటానికి పోతున్నావో, సావుకి పోతున్నావో, ఇదేదో పద్యం కాదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చేసిన విమర్శలు. తాజాగా అదాని ఇష్యూపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తాము ఢిల్లీకి ఎవరి కాలో పట్టుకోవడానికి వెళ్లడం లేదని, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు పెళ్లికి వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో 28 సార్లు ఢిల్లీకి పోయాం, 28 పైసలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి చీకట్లో కాలు పట్టుకున్నది, ఈడీ దాడుల కోసం బయటకు రానివ్వకుండా తప్పించుకునేది బడే భాయ్ చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసంటూ విమన అస్త్రాలు సంధించారు. అనంతరం పోరాటం మా రక్తంలోనే ఉందన్నారు కేటీఆర్. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర మీదంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి అవకాశం కోసం ఆశావాహులు వేచి చూస్తున్నారు. అయితే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏడాది పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేటికి కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలకు మంత్రులు లేకపోవడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన కేబినెట్ విస్తరణ కొలిక్కి రాకపోవడంతో ఈ దఫా ఢిల్లీ పర్యటనలో అయినా మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ మానుకోటలో మహాధర్నా చేపట్టింది. రేవంత్ రెడ్డి లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని అన్నారు. 9 నెలలుగా ఆందోళన చేస్తున్నా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం తన అల్లుడి కోసం, ఉమ్మడి కోసం తమ్ముడు కోసం పనిచేస్తున్నాడని, ప్రజల కోసం పనిచేయడం లేదని విమర్శించారు. లగచర్ల రైతుల బాధితుల విన ఓపిక సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. మానుకొండలో 14 ఏళ్ల క్రితమే ఉద్యమ నిప్పు పుట్టిందని, తెలంగాణ ఉద్యమంలో మానుకోట రాళ్ల చరిత్ర మరవలేనిదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా ఉంటామన్నారు. అలాగే తెలంగాణ డీజీపీ కాంగ్రెస్ నేతలపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.
ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్, అది రైతుల పవర్. భారతదేశంలో ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం, ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో 30 మంది రైతులను, వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు, డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తది, కదం దొక్కుతది, కదులుతది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావును కవిత కలిశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని విన్నవించారు. రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకత కవిత వివరించారు. బీజేపీ తీరును బీసీలు ఐక్యంగా ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని, బీసీలపై ప్రేమ ఉంటే లోకల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఏడికెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. బీసీలందరం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోట్లలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది. కానీ ఇవాళతో ఏం చేస్తున్నది, కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్ గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోట్లలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోట్లకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎట్లా ఇది పరిపూర్ణమవుతుంది అనేటటువంటి అనుమానం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి సిన్సియర్గా మీరు ప్రయత్నం చేయండి. మేమంతా మీకు సపోర్ట్ ఇచ్చి బీసీ సంఘాలుగా, కుల సంఘాలుగా, సామాజిక సంఘాలుగా మీ వెనుక నిలబడి తప్పకుండా ఈ కార్యక్రమం సంపూర్ణమయ్యేటట్టు చూస్తాం. ఎందుకంటే మా ఒత్తిడితోనే మీరు ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ని ఇండిపెండెంట్గా పనిచేయనియండి. ఆ కమిషన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ సంక్షేమ శాఖ బిల్డింగ్లో పెట్టడమే పలు అనుమానాలకు తావుతీస్తున్నది. సపరేట్ బిల్డింగ్ ఉండాలి, సపరేట్ మెన్ అండ్ మెషినరీ కమిషన్కి ఉండాలి. అప్పుడే ఇండిపెండెంట్గా వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దువైంది. ఈ నెల 29న ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అదే వేదికపై నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ప్రధాని మోదీ పర్యటన రద్దువైంది. ఏపీలో తుఫాను హెచ్చరికతో ప్రధాని పర్యటన రద్దు చేస్తున్నట్లు పీఎంఓ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలారైజేషన్ కార్యక్రమంపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సమీక్ష సమావేశానికి విద్యుత్ శాఖ అధికారులు హాజరయ్యారు. పీఎం సూర్యఘర్ ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారి గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేయని అభివృద్ధిని కేవలం 5 నెలల్లోనే చేసి చూపామని మంత్రి సవితమ్మ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమదేవపల్లి మండలంలోని సాయినగర్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద నిర్మిస్తున్న నూతన రోడ్లు, డ్రైనేజ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు నాణ్యతతో చేపట్టాలని గుత్తదారులకు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబు నాయుడుపై
నిందలు వేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం చంద్రబాబు తలపెట్టిన విజన్ 2047 పనులు త్వరలో మొదలు పెడతామన్నారు. మాది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని కూడా నేను తెలియజేస్తున్నాం. మరి గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1,20,00,000తో ఇక్కడ సీసీ రోడ్లను డ్రైనేజీలు కూడా వేస్తున్నాం. అంతేకాకుండా మేము వచ్చిన 5 నెలల్లోనే త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలు మహిళలు చాలా మంది వచ్చి మాకు త్రాగునీరు సమస్య ఉంది, గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు, మాకు త్రాగునీరు కూడా సమస్య ఉంది, డ్రైనేజీల సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది అని కూడా నాకు విన్నపించారు. ఏదైతే మేము మాట చెప్పామో, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో, నేనైతే ఏ మాట చెప్పానో ఆ మాట నిలబెట్టుకున్నాం. 1,20,00,000తో సీసీ రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని చెప్పి 4 బోర్లు వేసి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ కూడా అందజేశాం. గంగాదేవి వంకకాడ కూడా కొన్ని ఏండ్లుగా ఈ కోరిక, వాళ్ళకు కొన్ని ఏండ్లుగా వాళ్ళు బాధపడుతున్నారు. మరి మేమైతే ఎన్నికల్లో మాట ఇచ్చాం, అక్కడ కల్వర్ట్ కడతామన్నాం. కల్వర్ట్ కూడా రైతులందరికీ ఉపయోగకరంగా ఉండాలని అక్కడ కల్వర్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేశాం. ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాం, తొలి సంతకం చేసాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అదేవిధంగా దీపం పథకం ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, అదే కాకుండా ఉచిత ఇసుక ఇచ్చాం. ఈరోజు సామాన్యమైన భవన కార్మికులు కావచ్చు, సామాన్యమైన వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 6 నుంచి 7 వేలు వచ్చేది. ఈరోజు ఉచిత ఇసుక ఇచ్చాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయబోతున్నాం. మన రాయలసీమకు కూడా ఏదైతే మాట చెప్పారో హైకోర్టు బెంచ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అంతేకాకుండా బీసీకు బడుగు బడిగిన వర్గాలకు 39,000 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ. జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు గేరహాజరై చట్టసభలను రాజ్యాంగాన్ని అవమానించాడని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల పోలవరం, అమరావతిని నిర్వీర్యం చేశారని అన్నారు. అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు వస్తున్నాయని కొల్లు రవీంద్ర అన్నారు. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు సమావేశాలని, ఎందుకంటే అపోజిషన్ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సమావేశాలకు కూడా రాకుండా, చర్చలో కూడా పాల్గొకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల మీద, లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద మన వాణిని చట్టసభలో వినిపించాలనేదే రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ఎన్నిక చేసి చట్టసభలో పంపిస్తారు. ఆ చట్టసభల్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. ఇది యథార్థం. అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రజలే మాకు జవాబుదారులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, స్పీకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, స్టేట్మెంట్ల రూపేణ గాని, అలాగే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు గాని, ఇలా బిల్స్ గాని ఈ సమావేశంలో పెట్టుకుని దాదాపుగా 2,97,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టుకుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ముందుకెళ్తున్నాం. అందులో ప్రధానమైనది పోలవరం నిర్మాణం. ఇవాళ పోలవరం నిర్మాణాన్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఎంత నష్టపోయామో చూసాం. అదే విధంగా అమరావతి నగరం ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఏమైందో చూసాం. ఇవాళ కనీసం హైకోర్టు బెంచ్ గురించి కనీసం మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నాం అని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించడం కూడా. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో కొత్త రూల్స్ పెట్టారు కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. మోటార్ వాహనదారులు తప్పులు చేస్తే ఆ వెహికల్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో తప్పులు చేస్తే కరెంట్, వాటర్ కట్ చేస్తామని ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఊర్లో జనవరి నుంచి మొత్తం చెక్ చేసి బండ్లను ఆర్డర్ చేపిస్తా, ఆల్టరేషన్ చేపిస్తా. ఎవరన్నా ముందర కూర్చోబెట్టుకుంటే వాని బైక్ వాని ఇది తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తారు.
అంతేగాని కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ రావాలా. నేను జనవరి నుంచి ఇంకోటి కూడా అనుకుంటున్నా, మోటార్ సైకిల్ లైసెన్స్ ఉండదు, వాడికి ఇన్సూరెన్స్ ఉండదు, ట్యాక్స్ అంటే ముందే కట్టి. అదేనా నేను చెప్పేది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసిన ఇన్సూరెన్స్ కూడా కట్టియండి కనీసం ఒక 5 ఏళ్ళు. నేనైతే వదిలిపెట్టాను. జనవరి 1 నుంచి చాలా స్ట్రింజెంట్ ఉంటుంది. మేము బతకద్దంలే, నేను చెడ్డ అయినా పర్వాలే, నేను భయపడ్డాను. చెప్పినా చెత్త బయటేస్తే ఏం చేయాలి, ఫైన్ కాదు నీళ్లు కట్ చేస్తా, చక్కగా వస్తారు. మేమంతా కష్టపడేది ప్రజలు సుఖపడాలని, కష్టపెట్టాలని కాదు. రెండోసారి కరెంట్ తీసా ఏమి ఎందుకు ఫైన్ అంటే ఫైన్, నేను ఫైన్ అయినా. స్ట్రింజెంట్ ట్యాక్స్ నీళ్లు లేకపోతే ఏం చేస్తారు? హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. ఆర్జీవీ విచారణకు డుమ్మ కొట్టడంతో పోలీసులు హైదరాబాద్ వచ్చారు. విచారణకు ఇప్పటికే వారం రోజులు గడువు ఇచ్చారు పోలీసులు. పోలీసుల తీరుపై ఆర్జీవీ తరఫున లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీకి 2 సార్లు నోటీసులు పంపామని చెప్పారు. తాజాగా పంపిన నోటీసులకు కూడా సమాధానం ఇచ్చామని వెల్లడించారు. అయితే డిజిటల్ విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాట్సాప్ లో ఈ సమాచారాన్ని డీఎస్పీకి అందించామన్నారు. అయినా పోలీసులు ఇంటికి రావడంపై అభ్యంతరం తెలిపారు. నిన్ననే ఈ రోజు మార్నింగ్ కూడా పోస్ట్ కూడా పంపించాము, అలానే రిప్లైకి నోటీస్ కూడా పంపించాము. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి, కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాము, కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు టైం కావాలి. అలానే ఫిజికల్గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్లో మీకు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది నిన్న హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము, అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు, కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేమన్నారు, దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు ఉంటుందా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేనా కాముకుంటావు, పని ఉన్నప్పుడు ఏం చెప్తావు, నాకు ఆ టైంలో కుదరలేదు మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో మొర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రిప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ మీరందరూ మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రాము అనేది క్లియర్ కట్గా పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ if you suspend today's business, we can explain because the Adani regarding this bribery case is affecting the entire country. Nothing is on record. And nothing is going on record. No. Entire nothing country. Is going on record. Nothing is going on record. Consistently. Nothing is Modi ji is supporting him. Nothing is going on record. Nothing is going on record. No, sir. Modi ji is supporting him. And दुनिया में matters. హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీలో జర్నలిస్టులకు కేటాయించిన భూ కేటాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రభుత్వాలు జర్నలిస్టులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు భూ కేటాయింపులు చేశారు. దీంతో భూ కేటాయింపులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిజేఐ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం భూ కేటాయింపులు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఆంక్షలను సడలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఆంక్షలను సడలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. యాక్షన్ ప్లాన్ 4 అమలుతో నిర్మాణ రంగంలో కార్మికులు పనులు కోల్పోయారు. ఈ క్రమంలో వారికి ఊరట కలిగించేందుకు స్పేస్ ను ఉపయోగించాలని ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు సూచించింది. చాలా మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదని, ఆన్లైన్ విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున విద్యా సంస్థలను పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కి సూచించింది. రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రవేశికలో లౌకిక సామ్యవాద పదాలు తొలగించాలని పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. లౌకిక సామ్యవాద పదాలు తొలగించాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది. నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ కు ఆమోదం తెలిపింది. పాన్ కార్డ్ ఆధునికరణకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. క్యూఆర్ కోడ్ తో పాటు కొత్త పాన్ కార్డులు పంపిణీకి చేయనుంది. అరుణాచల్ ప్రదేశ్ లో సౌర విద్యుత్ కేంద్రానికి ఆమోదించింది. అటల్ ఇన్వెన్షన్ మిషన్ 2.0 కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెర్త్ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంకా ఒకరోజు సమయం ఉండగానే విజయం సాధించారు. దీంతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు సత్తా చూపించారు. ఓపెనర్ యశస్విని జైస్వాల్ 161, కేఎల్ రాహుల్ 77, విరాట్ కోహ్లీ సెంచరీ, నితీష్ కుమార్ రెడ్డి 38, వాషింగ్టన్ సుందర్ 29, ఫడిల్కర్ 25 పరుగులు చేసి ఆసీస్ ఎదుట 528 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టారు. అయితే లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్ బ్యాటర్లో ట్రావిస్ హెడ్ 89, మిచెల్ మార్ష్ 47, అలెక్స్ క్యారీ 36 తప్ప ఎవరూ రాణించలేదు. అయితే 238 పరుగులకే కుప్పకూలిపోయారు. దీంతో భారత్ ఆసీస్ పై విక్టరీ కొట్టింది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డ్ ధర అందుకోగా మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్పాట్ కొట్టారు. ముఖ్యంగా వేలంలో ఉన్న భారత్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డారు. వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జైంట్స్ పంత్ ను 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర. రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్ కు లభించింది. శ్రేయస్ ను పంజాబ్ 26.75 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేష్ అయ్యర్ కు లభించింది. వెంకటేష్ అయ్యర్ ను కేకేఆర్ 23.75 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. హర్షదీప్ సింగ్ యుజేంద్ర చహల్ ను పంజాబ్ చేరి 18 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అంతా ఊహించినట్లుగానే కేఎల్ రాహుల్ కు భారీ ధర దక్కలేదు. రాహుల్ ను ఢిల్లీ 14 కోట్లకే సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు ఐపీఎల్ మెగా వేలంలో భారత్ పేసర్లు భారీ ధర పలికారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారీ ధర పలికాడు. కనీస ధర 2 కోట్ల రూపాయలు కాగా ముంబై, లక్నో పోటీ పడ్డాయి. అనూహ్యంగా రేసులోకి వచ్చిన బెంగళూరు 10.75 కోట్ల రూపాయలకు భువిని దక్కించుకుంది. దీపక్ చాహర్ కూడా భారీ ధర పలికాడు. 2 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన దీపక్ చాహర్ కోసం ముంబై, పంజాబ్ పోటీ పడ్డాయి. చివరికి 9.25 కోట్లకు ముంబై దక్కించుకుంది. మరో భారత పేసర్ ముఖేష్ కుమార్ అనూహ్య ధర పలికాడు. అతడిని కనీస ధర 2 కోట్ల రూపాయలు కాగా చెన్నై, పంజాబ్ పోటీ పడ్డాయి. చివరకు ఆర్టీఎం
కార్డు ఉపయోగించి ఢిల్లీ 8 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కూడా భారీ ధర పలికించుకున్నాడు. పంజాబ్, లక్నో పోటీపడగా చివరకు 8 కోట్ల రూపాయలకు లక్నో సొంతం చేసుకుంది. రైట్, ఇవి బులెటిన్.